భారీ తుఫాను రావడానికి ముందు కొద్దిగా గాలి వేగం పెరుగుతుంది. గాలి వేగంలో గడ్డిపోచలు అటు ఇటు ఎగరడం మొదలు పెడతాయి. దీన్ని చూసి పెద్ద ఎత్తున గాలి దుమారం రాబోతోందని చెప్పొచ్చును. పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా పెద్ద ఎత్తున గాలి దుమారం రాబోతోంది 2026 అసెంబ్లీ ఎన్నికల్లో. దీనికి తాజా ఉదాహరణ నందిగ్రామ్ వాస్తవానికి మమతా బెనర్జీ అధికారంలో రావడానికి కారణమే సింగూరు నందిగ్రామ్. ఆ నందిగ్రామ్లో అక్కడ జరిగినటువంటి కోఆపరేటివ్ అగ్రికల్చరల్ డెవలప్మెంటల్ కమిటీకి సంబంధించిన ఎన్నికలు జరిగితే 9 సీట్లకు ఎన్నికలు జరిగితే 9 బీజేపీ గెలుచుకుంది. ఇది శుభేందు అధికారి యొక్క సొంత నియోజకవర్గం. మొత్తము 9 గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్కి, అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కి ఒక్క స్థానం కూడా రాలేదు. ఇది గడ్డిపోచ మాత్రమే. గాలి దుమారం త్వరలో రాబోతోంది.